కొన్ని కూరల కాంబినేషన్ తినగానే చిన్నప్పుడు మెమరీస్ అన్ని ఫ్లాష్ అయిపోతాయి కదా. నా చిన్నప్పుడు బీరకాయ కూర అనగానే వెళ్ళి బీరవా వెనకాల దాక్కునేదాన్ని. నాకొద్దు బాబోయ్ అన్నమన్నా తినడం మానేస్తాను గాని మా అమ్మమ్మ ఓ పెద్ద బెత్తం ఇచ్చుకొని కూర్చునేది, తింటావా లేదా అని చెప్పేసి. నువ్వు ఇలా చేస్తే నేను మాత్రం సమ్మర్ హాలిడేస్ కి రానని చెప్పి భయపెట్టేదాన్ని. సరే ఒక రోజు ఏం జరగనట్టు మామూలుగా అన్నం పెట్టేసింది, నేను కూడా సైలెంట్ గా బాగుంది బాగుంది అని తినేసాను. సరే తిన్నాక ట్విస్ట్ ఇచ్చింది, బీరకాయ కూర ఎలా ఉంది. ఏంది నేను తిన్నది బీరకాయ అని చెప్పి నోరెళ్ళ పెట్టేసరికి అందులో రొయ్యలేసి మిక్స్ చేసి దాని కాంబినేషన్ మొత్తాన్ని ఫ్లేవర్ ని మార్చేసింది. ఈ బీరకాయ రొయ్యలకి అంత పెద్ద స్టోరీ ఉంది. చిన్నప్పుడు నేను తొక్కనే చిందులన్నీ గుర్తొస్తాయి. ఇవాళ మా ఇంట్లోనూ అదే సిచ్యువేషన్ రిపీట్. కూరగాయలు కట్ చేసేటప్పుడు మా బుడ్డోళ్ళు వచ్చి చూసి అమ్మో బీరకాయ అని చెప్పి పరుగులెత్తారు. అన్నం పెట్టేటప్పుడు సైలెంట్ గా నోరు మూసుకొని తినేశారు. కూరైనా కర్మైనా బూమరాంగ్ కదా, మనం ఏం చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తా ఉంటది. కూర అంటే ఏముంది, నచ్చకపోతే ఇంకోటి వేసుకోవచ్చు, కానీ కర్మ నుండి తప్పించుకోవడం చాలా కష్టం. నోరుంది కదా అని మాటలు మనం ఏం చేసినా సాగిపోతుంది కదా అని మన చేష్టల్ని మార్చుకోకుండా అలాగే చేస్తే ఖచ్చితంగా బొక్కబొర్లో పడతారు. ఏమంటారు? ఇంతకీ ఈ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అబ్బా.